నేనండి మీ వెదురుపాక అమ్మాయిని. మాది వెదురుపాక ఛానల్కి స్వాగతం అండి. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదనే సామెత వినే ఉంటారు కదండి. అంతటి ప్రాధాన్యం ఉండేది కాబట్టే పూర్వం ఏ వ్రతాలు చేసినా పూజలు చేసినా వారి చేతుల మీదే జరిగేది. అనంతరం పూజారులకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి గౌరవించాలని ఒక పరంపర కొనసాగేదండి. అదే కాదండి, మన ఇళ్లల్లో పెళ్లిళ్లకు గృహప్రవేశాలకు మొదలకు ఏ కార్యక్రమాలకైనా అయ్యవారే ముహూర్తాలు ఖరారు చేసి దగ్గరుండి జరిపించేవారండి. అటువంటిది ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల యాప్లు మేమెందులో తక్కువ అని అందుబాటులో ఉండడం వల్ల గ్రామాల్లో అయ్యవార్లకు తగు ఆదరణే కరువైపోయిందండి. ఇక వివాహ వేడుకల్లో అయితే అయ్యవారు చెప్పే పెళ్లి తంతుల కన్నా ఫోటోగ్రాఫర్లు ఎలా చెప్తే అలా చేసేలా రోజులు మారిపోయాయి అనుకోండి. సినిమాల ప్రభావం మరేమో కానీనండి, పండితుల మీద కామెడీలు కూడా చేసేస్తున్నారండి. అందుకేనేమో బంధవ్యాలు తేలిపోతున్నాయి. ఒక్క విషయం చెప్పాలండి, చిన్నతనంలో నా ఇద్దరు స్నేహితురాళ్ళు పూజారి గారి అమ్మాయిలే. వారు పడిన ఇబ్బందులు చూస్తూ పెరిగిందానేనండి నేను. వారింట్లో ఒక అమ్మాయిగా కలిసిపోయిన రోజులు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయనుకోండి. సొంత ఇల్లు కట్టుకోవాలనే పూజారి గారి కళ తీరకుండాలే కాలం చేశారండి పాపం. ఈ వీడియో చేయడానికి ఇది కూడా కారణం అనుకోండి. ఇప్పటికీ పల్లెల్లో చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. పేరుకే అగ్రవర్ణం, ఆర్థికంగా బలహీన వర్గమేనండి. ఇక నుండైనా మనం వారి ప్రాధాన్యత మర్చిపోకూడదు సుమండి. ఒక చిన్న మాట అండి, మారుతున్న రోజుల్లో నాలెడ్జ్ పెంచుకోవడం తప్పు కాదండి, కానీ మన పరంపర పోగొట్టుకోకూడదండి. అయ్యో బాబోయ్, ఎమోషనల్ అయిపోతున్నానండి. సరేనండి, మన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి మరి. హాయ్.